తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయం మారుతుంది. ఏపీలో మరో గెలుపు దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. పలు కీలక నిర్ణయాలు ప్రకటనకు సిద్ధమవుతున్నారు. అటు షర్మిల సైతం కాంగ్రెస్ నేతగా ఆంధ్రలో క్రియాశీలకంగా మారుతున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఇప్పటికే ఒకటయ్యాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ భేటీ అయ్యారు. ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో సామరస్య పూరిత సంబంధాలు కొనసాగించారు. ఇప్పటికీ వారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ భేటీలో తప్పక రాజకీయ అంశాలు చర్చకు వచ్చే ఉంటాయి. టీడీపీ జనసేన ఏకం కావడంతో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్ అవుతున్నారు. దాని గురించి చర్చ జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడం లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు హైదరాబాద్ రావడం, కేసీఆర్ ను పరామర్శించడంతో ఇందులో రాజకీయ కోణం ఉందన్న చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు. వారి మీద ఉన్న వ్యతిరేకత, ఇతర కారణాలతో కేసీఆర్ ఓటమి చవి చూశారు. కామారెడ్డిలో కేసీఆర్ కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వడం లేదు. కొంతమందిని వేరే స్థానంలోకి మారుస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత దానికి కారణమని, అందుకే ఎన్నికల్లో జగన్ చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్ ఉంది. కేసీఆర్ గత ఎన్నికల్లో జగన్ కు సహకరించారు. అదే సమయంలో జగన్ తన సోదరుడని కేటీఆర్ చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ కేసీఆర్ పలు విధాలుగా సహాయం చేశారని, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ కూడా పంపించారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎటువంటి సలహాలు జగన్ కు ఇస్తారు, వీటిని ఏ విధంగా జగన్ పాటిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ సోదరి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ద్వారా తనకు నష్టం జరుగుతుందా, అలాంటి ప్రభావం ఉంటే దాన్ని ఏ విధంగా అధిగమించాలి అన్న విషయంపై జగన్ కేసీఆర్ చర్చించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ మీద విమర్శలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కూడా ఆమె మీద విమర్శలు చేశారు. అయితే జగన్ నుంచి మాత్రం ఒక్క మాట రాలేదు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఏపీలో పరిస్థితి మీద విమర్శలు చేస్తే అక్కడి మంత్రులు మాత్రమే కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కేసీఆర్ కూడా ఆంధ్రాలో పాలన మీద విమర్శలు చేస్తే వైసీపీ నుంచి కౌంటర్ రాలేదు. అంతేకాక తెలంగాణలో ఉన్న వైసీపీ సానుభూతి పరులు మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కి జై కొట్టారని, అందువల్లే గ్రేటర్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేశారన్న టాక్ ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో గానీ, ఇండియా కూటమిలో గానీ లేవు. ఈ రెండు పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం బీజేపీ తెలంగాణ నుంచి భారీగానే లోక్సభ స్థానాలు ఆశిస్తుంది. అటు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే బలమైన నేతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలి, బాబు ఎత్తులను ఎలా తిప్పికొట్టాలి, రెండోసారి అధికారం కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే అంశాలపై కేసీఆర్ జగన్ మధ్య జరిగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు వెళ్లని జగన్ ఎన్నికల ముందు పరామర్శకు వెళ్లడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉండే ఉంటుందని అంటున్నారు. అయితే అప్పట్లో ఎక్కువ మంది హాస్పిటల్ కి వెళ్లడం మంచిది కాదని జగన్ సైలెంట్ అయ్యారని వారు లేకపోలేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి కలయిక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించే అంశంపై, అలాగే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాలపై జరిగి ఉంటుందన్న చర్చలు ఉన్నాయి. అటు బాబు, ఇటు రేవంత్ ను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలపై ఇద్దరు చర్చించారని టాక్ బలంగా వినిపిస్తుంది. బాబు అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేస్తూ ఉండడంతో ఈసారి గెలుపు అంత ఈజీ కాదని జగన్ కేసీఆర్ సలహా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.